వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో మనము మనీ మార్కెట్ ని, ఫైనాన్షియల్ మార్కెట్ ని రెండు రకాలుగా డివైడ్ చేస్తున్నాము. ఒకటి క్యాపిటల్ మనీ మార్కెట్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ క్యాపిటల్ మార్కెట్. నా మనీ మార్కెట్ మనం 2 ఎపిసోడ్స్ లో చూసుకున్నాము. నౌ వి విల్ బి లెర్నింగ్ అబౌట్ క్యాపిటల్ మార్కెట్ లేకపోతే మూలధన మార్కెట్. మూలధన మార్కెట్ అంటే ఏంటి? The market where long-term finance is provided to the business firms through the sale of securities. Secondary market can also be called as stock exchange. మనం చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నాం కదా, క్యాపిటల్ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్ తీర్చుకోవడానికి మాత్రమే మనం ఈ క్యాపిటల్ మార్కెట్ కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ క్యాపిటల్ అనేది ఏంటి అని అంటే మూలధనము. To start a business or to establish a business or to for the growth of the business అనేది మనకు ఫైనాన్స్ అవసరం. కాబట్టి in the first episodes we have seen that ఫైనాన్స్ అనేది మనకి ఎస్టాబ్లిష్మెంట్ కి, గ్రోత్ కి, దాని డెవలప్మెంట్ కి, ఎక్స్పాన్షన్ కి, డైవర్సిఫికేషన్ కి అవసరము అని అంటున్నాము. సో ద సేమ్ వే మరి డైవర్సిఫికేషన్ వీటన్నిటి కూడా ఫైనాన్స్ అవసరం. కాబట్టి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఇవేదో ఒక రోజుతో చేసేది కాదు. We need continuous finance or we need in a large sum. Finance is required in a large sum. సో అలాంటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాము? షార్ట్ టర్మ్ అంటే పక్క వాళ్ళను, ఇంటి పక్క వాళ్ళను, చుట్టుపక్కల వాళ్ళను, తెలిసిన వాళ్ళని అడిగితే మనకు 1000-2000 ఇస్తారు. బట్ వన్స్ ఇఫ్ we need 2 lakhs or 20 lakhs or 30 lakhs, సో where do we get this amount from? సో ఈ అమౌంట్ అనేది కూడా పెద్ద మొత్తంలో ఉంటుంది. సో we go in the form of shares, we go in the form of securities. సో ఇలాంటి షేర్స్ ఆర్ డిబెంచర్స్ రూపంలో వీ క్యాన్ కలెక్ట్ ఈజీలీ. దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ఫస్ట్ ఇయర్ లో మన షేర్స్, డిబెంచర్స్. కాబట్టి ద క్యాపిటల్ విచ్ ఇస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ ఇస్ కాల్డ్ యాజ్ షేర్స్. The total capital, if it is divided into number of borrowings, it is called as debt. Okay, different units గా డివైడ్ చేస్తూ బారో చేసినట్లయితే దాన్ని డిబెంచర్స్ అని అంటాము or debts అని అంటాము. When it is in the form of different units, where it is collected in the form of ownership, then we can say it as షేర్స్ అంటే వాటాలుగా. సో ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కోసము, దీర్ఘ అవసరాల కోసం మనం ఏం చేయొచ్చు? వాటాన్ని కానీ మనం క్యాపిటల్ ని క్యాపిటల్ ఇస్ మోస్ట్లీ ఆఫ్ లాంగ్ టర్మ్ నేచర్. అంటే ఇది దీర్ఘకాలిక అవసరాల కోసమే మనకి. కాబట్టి ఈ అవసరం తీర్చుకోవడానికి మనము స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళాలి. సో దీస్ ఆర్ సెకండరీ మార్కెట్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ స్టాక్ ఎక్స్చేంజ్ అని మనం అంటాం. క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్ బై ది స్టాక్ ఎక్స్చేంజెస్. So now who are the participants in stock exchanges or who are the participants in capital market? Capital market లో ఎవరెవరు ఉంటున్నారు అనేది మనం చూద్దాం. ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఎవరు ఈ ఫైనాన్స్ ని అందిస్తారు, లేకపోతే ఎవరికి అవసరము అనేది చూద్దాము. The first one is private sector or manufacturing industries. ఏం చేస్తారు అని అంటే they are the persons who require money to produce goods and services for the household sector. మనం ఫస్ట్ దాంట్లో చూసుకున్నాం అవసరాల కోసము మనకి ఇండస్ట్రీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ వీళ్ళకి డబ్బులు అవసరం, ఫైనాన్స్ అవసరము. సో ఈ ఫైనాన్స్ ని ఎవరు అందిస్తారు అని అంటే ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ వాళ్ళు అందించాలి. సో మనము ఈ ఫైనాన్స్ సెక్టర్ ఎవరెవరు ఉంటున్నారంటే గృహ అవసరానికి కావాల్సిన వాళ్ళు ఇండివిజువల్ పర్సన్స్ కావాలి. Like we have seen here, individual savers మనకి క్యాపిటల్ మార్కెట్ లో ఉండాలి. And we need the private sector manufacturing industries. Why do we need this private sector manufacturing industries? Because they require the amount to produce goods and services for us, to manufacture goods and services for us, for the individual person. So వీళ్ళిద్దరూ చాలా they are interrelated. నెక్స్ట్ మరి గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ద గవర్నమెంట్ ఆల్సో నీడ్స్ మనీ for public sectors, to establish public sectors establish చేయడానికి they need money in the form of shares from the public. మనం దాచిపెట్టుకున్న అమౌంట్ ని చిన్న చిన్న యూనిట్స్ గా, షేర్స్ గా డివైడ్ చేస్తూ దాన్ని మనకి జారీ చేసినట్లయితే if they are issued to the public, so public may subscribe for the shares or debentures. So now we can say that not only private sector, even the government also participates in this capital market. మూలధన మార్కెట్ లో ప్రభుత్వం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అని అంటే ఏంటి? ఈవెన్ ద క్యాపిటల్ ఆఫ్ ది పబ్లిక్ కంపెనీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ షేర్స్. సో ఈ షేర్స్ పబ్లిక్ కంపెనీస్ కూడా డివైడ్ చేస్తాయి. కాబట్టి
ఇలాంటి పబ్లిక్ కంపెనీస్ కూడా షేర్స్ ని డివైడ్ చేస్తారు. ఆ షేర్స్ అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయి అని మనకి స్టాక్ మార్కెట్ లోనే దొరుకుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్ వన్ ఇస్ స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎల్ఐసి, పని ఏం చేస్తే అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ కూడా మనకి రైట్ నో మనకి చాలా వరకు రేడియోలో టీవీలో వినిపిస్తుంటది. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, యూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అని అడ్వర్టైజ్మెంట్. సో వాట్ ఆర్ దిస్ మ్యూచువల్ ఫండ్స్ అనేది విల్ కమ్ into the next classes. But before that, there are certain financial institutions which invest in the form of shares in the capital market. కొన్ని బ్యాంక్స్ కూడా వాటి అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి, బ్యాంక్స్ కూడా దే గో ఫర్ షేర్స్ అండ్ దే ట్రై టు అట్రాక్ట్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్. అండ్ ఇది అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి ప్లస్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి అన్నిటి కూడా. So the participants of capital market are private sector manufacturing industries, government, specialized financial institutions, and capital market is classified into types: primary market and secondary market. Primary market అంటే ప్రాథమిక మార్కెట్. నెక్స్ట్ వన్ ఇస్ ద్వితీయ మార్కెట్ or secondary market. ప్రాథమిక మార్కెట్ is also called as the primary market is also called as new issue market or the company issuing securities may be new or old. అంటే ఫస్ట్ టైం మొదటిసారి జారీ చేయబడ్డ మార్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు. మొదటిసారి జారీ చేయబడ్డం అంటే ఇట్స్ న్యూ ఇష్యూ మార్కెట్. న్యూ ఇష్యూ మార్కెట్ అంటే కంపెనీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని అమౌంట్ కొత్తగా కావాలి, ప్రజల దగ్గర నుంచి కావాలి, లేకపోతే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి కావాలి అని అంటే తప్పనిసరిగా వీటిని ప్రైమరీ మార్కెట్ లో ఇష్యూ చేయాలి. So this is when new shares are introduced into the public or into the society other than the company, then these are called as primary market లో మనకి ఈ కొత్త షేర్స్ ని లభిస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ or ద్వితీయ మార్కెట్. These secondary market deals with the buying and selling of the securities which are already issued in primary market. ఒక్కసారి జారీ చేయబడ్డ వాటాలని తిరిగి మళ్ళీ అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి ఉండే మార్కెట్ సెకండరీ మార్కెట్. ఇట్స్ వెరీ సింపుల్ దట్ మీరు ఒక షోరూమ్ కి వెళ్ళినప్పుడు, కొత్త షోరూమ్ మహీంద్రా షాప్ కానీ లేకపోతే సుజుకి షోరూమ్ కి వెళ్ళినప్పుడు వాట్ డూ యూ ఫైండ్? కొత్త కార్స్ మాత్రమే అక్కడ అమ్ముతారు. వన్స్ యూ గో టు ట్రూ వాల్యూ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా మనకు అమ్ముతూ ఉంటారు కదా. సో అలాంటివి వెళ్ళినప్పుడు మీ కార్స్ 24 అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో వేర్ డూ యూ గెట్? మీరు ఆల్రెడీ యూజ్ చేసిన కార్స్ దొరుకుతాయి కానీ ఫస్ట్ టైం కొత్త కార్స్ కనిపించవు. సో ద సేమ్ వే ఈవెన్ ఇన్ ప్రైమరీ మార్కెట్ ద న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్ హియర్. ఒక కంపెనీ కొత్త వాటాలను జారీ చేయాలి అనుకుంటే మనకు కొత్త కంపెనీలు కావాలి, నాకు తెలియదు, నాకు పాతవి ఆల్రెడీ వద్దు అనుకుంటున్నప్పుడు we can get into this primary market and see and get different types of shares of different companies. Whereas secondary market లోకి వెళ్తే ఆల్రెడీ వాడుకొని ఈ షేర్స్ ని ఆల్రెడీ యూజ్ చేశారు అండ్ దే కెన్ గివ్, మళ్ళీ అమ్మడానికి రెడీగా ఉన్న షేర్స్ ని సెకండరీ మార్కెట్ అని అంటాం. మరి ఈ అసలు ఎందుకు అమ్మాలి సెకండ్ టైం? ఇప్పుడు కార్ అంటే కనుక మనకు అవసరం లేదో, లేకపోతే ఇంకొక కొత్త కార్ కొంటున్నాము, మనం అమ్మేస్తున్నాం. బట్ సెకండరీ మార్కెట్ కి వచ్చేసి మనం ఎందుకు ఈ షేర్స్ అమ్ముతాము అనేది మనం స్టాక్ ఎక్స్చేంజ్ చూద్దాము. బట్ రైట్ నౌ జస్ట్ టు గివ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, క్యాపిటల్ మార్కెట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 types. ప్రైమరీ మార్కెట్ అనేది కొత్తగా జారీ చేయబడ్డ వాటాల్ని మాత్రమే కొనుగోలు చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ద్వితీయ మార్కెట్ లో సెకండరీ మార్కెట్ వేర్ వి బై అండ్ సెల్ దీస్ సెక్యూరిటీస్ విచ్ వర్ ఆల్రెడీ ఇష్యూడ్ ఇన్ ప్రైమరీ మార్కెట్ లో తిరిగి జారీ చేయబడ్డ వాటాల్ని కానీ లేకపోతే డిబెంచర్లను కానీ మనం ఈ సెకండరీ మార్కెట్ లో లభించవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. మరి ఈ క్యాపిటల్ మార్కెట్ ఏమి చేస్తుంది అనేది మనం, it mobilizes the resources from surplus area to deficit and production. అంటే మనం దాచిపెట్టుకున్న డబ్బుని ఇట్ మొబిలైజెస్ అంటే ఒక చోటి నుంచి ఇంకో చోటికి మారుస్తుంది. మనం చూసాం కదా, హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి ఎకనామిక్ బిజినెస్ సెక్టర్ లోకి వెళ్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మనము 2 రకాలు చెప్పుకుంటున్నాము. వన్ ఈజ్ హౌస్ హోల్డ్ సెక్టర్ అండ్ అదర్ వన్ ఈజ్ బిజినెస్ సెక్టర్. సో ఈ మార్కెట్ ఏం చేస్తుంది? క్యాపిటల్ మనం దాచుకున్న డబ్బుని తిరిగి మనకే ఇంట్రెస్ట్ రూపంతో లేదా డివిడెండ్ రూపంలో మనకి వస్తుంది.
So this can be said that it mobilizes the resources from surplus areas to the deficit and productive areas. ఎవరికైతే అవసరం ఉందో మన దగ్గర దాచుకునే బదులు ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ఫర్మ్స్ కనుక ఇస్తే దే విల్ ఇన్ రిటర్న్ ప్రొడ్యూస్ ద గూడ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ది జనరల్ పబ్లిక్. సో మనకు అవసరమైన వస్తువులు మనం తయారు చేయించుకోవాలి కాబట్టి మనము ఆ అమౌంట్ కనుక దాచుకున్న డబ్బును కనుక షేర్స్ రూపంలో కనుక మనము పెట్టినట్లయితే we will be earning good and in return we will be getting the products in a good way. Next one is it encourages savings motive among people. చెప్పాను కదా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి డబ్బులు ఎవరైనా నువ్వు 10 రూపీస్ ఇస్తే నీకు ఒక 2 months తర్వాత 11 రూపీస్ ఇస్తారు అని అంటే డోంట్ యూ గివ్ దట్, 10 రూపీస్ పెట్టుకుంటాం. నో, వీ డోంట్ డూ దట్. What do? We always expect high returns from our minimum savings. చిన్న అమౌంట్ అయినా కానీ వాట్ డు వి ఎక్స్పెక్ట్, అది ఇంకెవరైనా ఇస్తున్నారంటే న్యాచురల్లీ వి గో ఫర్ లెండింగ్ దట్ అమౌంట్. 10 రూపాయలకి మనకు ఇవ్వడానికి రెడీగా. సో ద సేమ్ వే ఇట్ ఎంకరేజెస్ ఈవెన్ ఇన్ బిజినెస్ ద సేవింగ్స్ ఏవైతే మనం చేస్తామో, పొదుపు ఏదైతే చేస్తామో దానికి రిటర్న్స్ మంచిగా వస్తున్నాయి. Naturally, we go for lending or we go for investing in such returns where we will be getting high, where the risks are low and the returns are high. Okay. So, risk takku undali, nashtam takku undali, returns ekku undali ante we can invest in our capital market and that too in secondary market, that too in primary market wherein risk is very low. Even the interest, the returns are low and suppose, but in secondary market risks are high, but even the returns are also high. Next, coming to the third function of capital market, it encourages investment through financial institutions, thereby interest falls and investment increases. So, ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు చాలా మంది డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారనుకోండి, ఒకరు 10% వడ్డీతో ఇస్తామన్నారు. రైట్ నౌ ఈ 10% వడ్డీ కాదు, నేను కూడా నీకు ఇస్తాను అని చెప్పి ఇంకొక ఇన్స్టిట్యూట్ నేను నీకు 5%, నీకు 8%, 9% వడ్డీకి ఇస్తాను అని అన్నప్పుడు ఇంకా అట్లా 10 మంది వచ్చారు మనకి రెడీగా ఇవ్వడానికి. సో నువ్వేం చేస్తావు, ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ 10% ఏం చేయాలి, నా దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే నాకు వడ్డీ రావాలి కాబట్టి నార్మల్లీ వాట్ డూ యూ డూ ఇస్ యూ రెడ్యూస్ యువర్ ఇంట్రెస్ట్ రేట్. అవునా, నేను 10% తీసుకుంటే నా దగ్గర రాదు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు బీ ఇన్ పార్ విత్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. నాకు మిగతా వాళ్ళగానే ఇంట్రెస్ట్ రేట్ నేను పెట్టుకోవాలి, లేకపోతే దానికన్నా 0.2%, 0.1% నాకు దగ్గర తక్కువ తీసుకుంటే అప్పుడు నా దగ్గర నుంచి అప్పులు తీసుకుంటే నాకు అది సర్వ్ అవుతుంది పర్పస్. సో ఎందుకు తీసుకోవాలి అంటే బికాస్ ఐ విల్ బి గెటింగ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. If I grant loans, I will be getting an interest on that. So naturally, I have to grant. నా దగ్గర డబ్బు దాచుకున్న డబ్బు నా దగ్గరే ఉంటే నాకు ఏమి రాదు, ఎవరికైనా ఇస్తే నాకు వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి what do? I try to give that amount in the form of loans to some other person. So అందుకని నేను ఏం చేస్తాను, ఈ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో లోన్స్, సో ఈవెన్ ఐ గో టు దెమ్ దట్ ఈవెన్ ఐ విల్ ఆఫర్, సో దట్ ఇట్లాంటి ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని కూడా మనకి అది బెనిఫిట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది, కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ అమౌంట్ కి మనకి లోన్స్ వస్తూ ఉంటాయి. సో ఇన్ దట్ వే దిస్ క్యాపిటల్ మార్కెట్ హెల్ప్స్ an individual and investor. Next one, it stabilizes the prices of securities and reduces the fluctuations in prices to the minimum. Prices ని స్టెబిలైజ్ చేయడము అంటే ఏంటి, ఇట్ ఒక లెవెల్ బ్యాలెన్సింగ్ లెవెల్ కి తీసుకొస్తుంది అని అంటే ఎక్కువగా పెరగకుండా ఒక షేర్ యొక్క ధర అమాంతంగా ఒక్కసారి పెరగకుండా చూస్తుంది, అలాగే అమాంతంగా కింద పడిపోకుండా కూడా చూస్తుంది. ఒక షేర్ ధర ఒక్కసారిగా 500 రూపీస్ 1000 రూపీస్ నుంచి 500 పెరగకుండా చూస్తుంది, అలాగే 1000 నుంచి 200 రూపీస్ 100 రూపీస్ పడిపోకుండా కూడా ఈ క్యాపిటల్ మార్కెట్ చూస్తుంది. నెక్స్ట్, ఇట్ ఫెసిలిటేట్స్ ద రిడక్షన్ ఇన్ స్పెక్యులేషన్ అండ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీ. స్పెక్యులేషన్ అనే వర్డ్ మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లో వస్తుంది, బట్ వన్స్ అగైన్ లెట్ మీ గెట్ ఇన్ టు దిస్ వర్డ్ స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అంటే ఏంటి అని అంటే దిస్ ఈస్ దట్ టైప్ ఆఫ్ థింకింగ్ వేర్ ఇన్ ఇప్పుడు అంతెందుకు వర్షాకాలంలో వర్షాలు మనం బయటికి వెళ్ళాము, వర్షం బయటికి వెళ్ళాలి. సో వర్షం పడుతుందా పడదా, గొడుగు తీసుకెళ్లాలా వద్దా. సో దిస్ ఇస్ టైప్ ఆఫ్ స్పెక్యులేషన్, అంటే ఊహించడం.
ధరలు పెరుగుతాయి. Now this speculation in our capital market says that whether the price of the shares increase or whether the price of the shares decreases, whether we have to invest in the shares in a particular type of a company or whether or not అనేది మనము డిసైడ్ చేయడమే స్పెక్యులేషన్. కన్సిడరింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్, ఒక వాటా ధర పెరగడానికి కానీ తగ్గడానికి కానీ రకరకాల కారణాలు ఉంటాయి. దట్ వి విల్ కమ్ ఇన్ టు అవర్ నెక్స్ట్ చాప్టర్, స్టాక్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ చాప్టర్. బట్ రైట్ నౌ స్పెక్యులేషన్ అంటే ఊహించడం. వాటాల యొక్క ధరలని పెరుగుతుందా తగ్గుతుందా అని ఊహించే స్పెక్యులేషన్. ఎక్స్పెక్టింగ్ ద రైజ్ ఇన్ ప్రైస్ ఆర్ ది ఫాల్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ పర్టికులర్ షేర్ ఇస్ కాల్డ్ యాజ్ స్పెక్యులేషన్. సో ఈ ఫంక్షన్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఏం చేస్తుందంటే మన ముందు అన్ని డీటెయిల్స్ పెడుతుంది. సో డిపెండింగ్ ఆన్ దట్, మబ్బుగా ఉందనుకోండి వర్షం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమీ లేదు వర్షం పడుతుందా లేదని మనం కాంట్ ఎక్స్పెక్ట్. సో క్యాపిటల్ మార్కెట్ అనేది కూడా ఎలాంటిదంటే ఇట్ గివ్స్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ టు అస్ whether to invest or whether the prices of a share increases or whether the prices of a share decreases అనే ఇన్ఫర్మేషన్ మన ముందు పెడుతుంది. కాబట్టి we can decide whether invest or not to invest. Okay, so it facilitates the reduction in speculation and unproductive activities. సో మనం ఈజీగా మబ్బుగా ఉందనుకోండి గొడుగు తీసుకెళ్ళిపోతే సరే, ఆ రెయిన్ కోట్ తీసుకెళ్తే సరే, ఎందుకంటే we know that it may rain, but when it is sunny we can't expect whether it may rain or not. So the same way మన క్యాపిటల్ మార్కెట్ ఏం చేస్తుంది అని అంటే నువ్వు అనవసరంగా తొందరపడి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉండక్కర్లేదు. దే విల్ గివ్ యూ ఫుల్ ఇన్ఫర్మేషన్ as to whether the prices of a share increases or decreases. That it's left for you to invest or not. Next one, it promotes the economic development of the country. Now how a country develops? ఒక కంట్రీ అభివృద్ధి, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? డబ్బులందరూ దాచేసుకుంటే ఏమవుతుంది? మరి మార్కెట్ లోకి ప్రొడక్షన్ ఎట్లా? Now who will give the finance to the productive sector, to the manufacturing sector? డబ్బులు మన దగ్గర దాచుకుంటే ఏమీ రాదు. అది తిరిగి కనుక మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మన అవసరాలు తీర్చుకోవడానికే ఆ ఫైనాన్స్ ఉపయోగిస్తున్నారు. సో దిస్ క్యాపిటల్ మార్కెట్ ఎనేబుల్స్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఒక రకంగా చెప్పాలి అంటే ఒక దేశ అభివృద్ధి ఆ కంట్రీ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ వాటాల ధరలను బట్టి కూడా మనం ఆ కంపెనీలో చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందు వస్తున్నారు అని అంటే దే ఆర్ వెల్ అవేర్ దట్ దే ఆర్ సేవింగ్ మోర్. వీ కెన్ ఈజీలీ సే దట్ దే ఆర్ సేవింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ, మోర్ అమౌంట్ ఆఫ్ సేవింగ్స్ అండ్ లెస్ ఎక్స్పెండిచర్. తక్కువ పెట్టుకుంటున్నారు, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే దే ఆర్ ఏబుల్ టు సేవ్ మనీ అనేది మనం చేస్తాం. వెన్ ఏ పర్సన్ విల్ బి ఏబుల్ టు సేవ్ మనీ వెన్ హీ ఈస్ ఎర్నింగ్ గుడ్, వెన్ ఏ పర్సన్ విల్ బి ఏబుల్ టు లెండ్ మనీ. నీ అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు తీసుకున్నాకనే కదా ఇంకొకరికి అప్పుగా ఇచ్చేది. సో ఒక దేశము ఎక్కువ వరకు అప్పు ఇవ్వగలుగుతుందంటే ఆ దేశము సుసంపన్నంగా ఉంది అని అర్థం. సో ఒక రకంగా చెప్పాలంటే స్టాక్ ఎక్స్చేంజ్లను బట్టి కూడా మనం ఒక దేశ అభివృద్ధిని మనము చాలా ఈజీగా చెప్పవచ్చు. సో మనం ఏం చేయాలి? మనం దగ్గర ఉన్న డబ్బుని, కాస్త డబ్బుని మనము స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టినట్టు క్యాపిటల్ మార్కెట్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వి విల్ బి ఇన్ ఎ సేఫ్ జోన్. ఏంటంటే మన అమౌంట్ మనకు వస్తుంది, ప్లస్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ వస్తాయి. సో ఒక రకంగా చెప్పాలంటే కంపారిటివ్లీ టు అవర్ నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియన్ పీపుల్ ఆర్ మోర్ అవేర్ ఆఫ్ దిస్ క్యాపిటల్ మార్కెట్ దాన్ ది సౌత్ ఇండియా. సౌత్ ఇండియన్ లో మనకి ఏం చేస్తాము? డబ్బులు మిగిలిపోతే ఏం చేస్తాం? మనం తీరని అవసరాలు లేకపోతే ఇంకేమో చేస్తూ ఉంటాం. డబ్బులు దాచిపెట్టుకొని ఇంకో డ్రెస్సులు కొనో వాటికో వీటికో మనం ఖర్చు పెడుతూ ఉంటాం. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ వి స్పెండ్. వేరాజ్ ఇన్ నార్త్ ఇండియా దే మోస్ట్లీ స్పెండ్ ద సేమ్ అమౌంట్ ఈస్ ఇన్వెస్టెడ్. ఏది మిగిలినా కానీ దే ట్రై టు సేవ్ మనీ అండ్ దే ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ బిజినెస్. అండ్ దెన్ ద లైవ్లీ ఎగ్జాంపుల్ ఫర్ యూ, మీకు షాప్స్ లోకి వెళ్తే షావుకార్లు వీళ్ళంతా కూడా మార్వాడి వాళ్ళు వీళ్ళందరూ మీరు చూస్తూ ఉంటారు. So what they do, they mostly save money and they invest in business. So business పరంగా వాళ్ళు సంపాదిస్తూ దేశానికి మనకు కావాల్సిన వస్తువులను వాళ్ళు అందిస్తూ ఉంటారు. సో క్యాపిటల్ మార్కెట్ ఈస్ నథింగ్ బట్ the amount required, the amount utilized for long term requirements of a company or of listed companies as capital market. So these are the functions capital market. Whenever you write, when a question is asked regarding capital market and what are its functions, please write down what is a capital market and write down the 6 functions of capital. Is of capital మూలధన మార్కెట్ అంటే ఏంటో రాయాలి, అండ్ మూలధన మార్కెట్ యొక్క విధులను కూడా మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు అవర్ ప్రైమరీ మార్కెట్ అండ్
సెకండరీ మార్కెట్ చూద్దాము. ద డిఫరెన్సెస్ మనం చూస్తున్నాం. ప్రైమరీ మార్కెట్, ద ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ దట్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఇష్యూ ఆఫ్ న్యూ షేర్. సో ప్రైమరీ మార్కెట్ లో ఏంటి, కొత్త వాటాలు మాత్రమే మనము ప్రాథమిక మార్కెట్ లోను జారీ చేస్తాము. ఇన్ సెకండరీ మార్కెట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ మార్కెటింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ షేర్. సో వాటాలను ఆల్రెడీ జారీ చేయబడ్డ వాటాలను మాత్రమే మార్కెట్ లో ఇస్తాము. నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ ఎనేబుల్స్ ద కంపెనీ టు సెల్ సెక్యూరిటీస్ టు ద ఇన్వెస్టర్స్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఇంటర్మీడియరీస్. అంటే డైరెక్ట్ గా కానీ మన ప్రైమరీ మార్కెట్ లో ఏంటి, మనకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ గా మనం ఈ ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బై దేర్ ఆర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రైమరీ మార్కెట్, లైక్ పబ్లిక్ ఇష్యూస్, ఈ ఐపీఓస్ అని అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి మనం తర్వాత చూద్దాము. బట్ రైట్ నౌ మనకి ప్రైమరీ మార్కెట్ లో ఏంటి అని అంటే డైరెక్ట్ గా వాళ్ళైనా కానీ వాళ్ళ ప్రజలు అందరూ కూడా ఇన్వెస్టర్స్ డైరెక్ట్ గా, లేకపోతే త్రూ మీడియేటర్స్ ద్వారా కూడా మన ప్రైమరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ సెకండరీ మార్కెట్ లో ఇట్ హెల్ప్స్ ద హోల్డర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ టు ఎక్స్చేంజ్ దేర్ సెక్యూరిటీస్. షేర్ హోల్డర్స్ వాళ్ళు డైరెక్ట్ గా నేరుగా చేసుకోవచ్చు, ఆర్ ఈవెన్ దే క్యాన్ అప్రోచ్ ఎనీ ఇంటర్మీడియట్స్. దేర్ ఆర్ డిఫరెంట్ ఏజెన్సీస్ అండ్ ఈవెన్ దే క్యాన్ గో త్రూ దిస్ సెక్యూరిటీస్. కానీ నార్మల్ గా షేర్ హోల్డర్స్ డైరెక్ట్ గా ఈ సెకండరీ మార్కెట్ లో డీల్ చేస్తారు. బట్ వేరే ఇట్ ఎనేబుల్స్ ద కంపెనీ టు సెల్ సెక్యూరిటీస్ టు ద ఇన్వెస్టర్స్ డైరెక్ట్లీ. అంటే డైరెక్ట్ గా ఎవరికైతే ఈ ప్రైమరీ మార్కెట్ లో డైరెక్ట్ గా ఒక వ్యక్తికి అమ్మేస్తారు. సో బట్ వేరాజ్ ఇన్ సెకండరీ మార్కెట్ ఇట్ హెల్ప్స్ ద హోల్డర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ టు ఎక్స్చేంజ్ దర్ సెక్యూరిటీస్. ఇది సెల్లింగ్ కాదు, ఎక్స్చేంజ్. నేను నీకు అమ్ముతున్నాను, ఇప్పుడు ఏమవుతాయి, షేర్స్ నా దగ్గర నుంచి నీకు ట్రాన్స్ఫర్ అవుతాయి, నీ దగ్గర ఉన్న అమౌంట్ నాకు వస్తుంది. బట్ వేరాజ్ ఇన్ ప్రైమరీ మార్కెట్ జస్ట్ అమ్మడం మాత్రమే, they don't exchange. Next one, it is directly connected with the promotion of capital formation. సో చెప్తున్నాను కదా, మనం ఒక అమౌంట్ ఇస్తున్నాము అంటే దేనికోసం, ప్రైమరీ మార్కెట్ లో నువ్వు ఎందుకు జారీ చేస్తున్నావు అంటే బేసికలీ టు గెట్ క్యాపిటల్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్. సో నీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి, టు ఎక్స్పాండ్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అవసరం కాబట్టి, ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. అంటే మూలధనం ఏర్పాటు చేసుకోవడానికే కదా నేను అడిగింది ప్రైమరీ మార్కెట్ లో. సో డైరెక్ట్ గా మీ దగ్గర నుంచి నేను అమౌంట్ తీసుకొని మూలధనాన్ని బిజినెస్ స్థాపించడానికి, వ్యాపారాన్ని స్థాపించడానికి నేను ఉపయోగిస్తున్నాను. ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇక్కడ ఏమవుతుంది, నువ్వు ఇచ్చిన అమౌంట్ ఎప్పుడో ఇచ్చుంటావు, ఆ అమౌంట్ ఇప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ ఎక్స్చేంజ్ చేసుకొని చాలా మంది చేతుల మీదుగా మారింది. సో ఎక్స్చేంజ్ అయ్యి ఎవరో ఇన్వెస్ట్ చేశారు, దట్ అమౌంట్ నవ్ వన్స్ అగైన్ యు ఆర్ ఇన్వెస్ట్, నీ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేసి నవ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ అన్నట్టుగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ డిఫరెంట్ పీపుల్. సో ఇది నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు డైరెక్ట్ గా కనెక్షన్ ఉండదు, ఎవరో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. దట్ నవ్ యు ఆర్ నౌ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెకండరీ మార్కెట్. నెక్స్ట్, ఇట్ డీల్స్ విత్ ద బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. సో సెక్యూరిటీస్ ని అమ్మడానికి, ఓన్లీ కొనడానికి మాత్రమే పనికి వస్తుంది. అంటే నీకు అమ్మడానికి వీల్లేదు. అమ్మడానికి వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇట్ ఎనేబుల్స్ బోత్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ బికాస్ సెకండరీ మార్కెట్ డీల్స్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ సెక్యూరిటీస్. అమ్మడానికి ప్లస్ కొనడానికి రెండింటికి పనికొస్తున్నాయి కాబట్టి సెకండరీ మార్కెట్ ఈస్ బోత్ ది బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సెక్యూరిటీస్, వెరాస్ ఇన్ ప్రైమరీ మార్కెట్ డీల్స్ విత్ ద బయింగ్ ఆఫ్ సెక్యూరిటీస్. ఓన్లీ కొనుగోలు చేయడానికి మాత్రమే ఈ ప్రైమరీ మార్కెట్ లో వీలు. నెక్స్ట్ వన్, ఇట్ ఎనేబుల్స్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ టు డిసైడ్ ద వాల్యూ ఆఫ్ ది సెక్యూరిటీ. ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ ప్రైమరీ మార్కెట్ లో ఉన్న వాటాలను ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ప్రమోటర్స్ అని మనం ఫస్ట్ లో చూసాం కదా. సో ప్రమోటర్స్ ఆర్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ ది ప్రైస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్, whereas it enables the demand and supply to determine the price of security. In secondary market లో ఎవరు అంటే ద డిమాండ్ అండ్ సప్లై, అంటే ఒక డిమాండ్ ఎక్కువగా ఉంది ఒక కంపెనీ యొక్క వాటాలకి అని అంటే దాని ధరలు మారుతూ ఉంటాయి. సప్లై, డిమాండ్ అండ్ సప్లైని బట్టి వాటాల ధరలు మారుతూ ఉంటాయి సెకండరీ మార్కెట్ లో. వెరాస్ ఇన్ ప్రైమరీ మార్కెట్ the decision of a particular share is decided by the promoters, వ్యవస్థాపకులు కానీ వాళ్ళు నిర్ణయిస్తారు. నెక్స్ట్ వన్, ఇన్ ప్రైమరీ మార్కెట్ ఇట్ హ్యాస్ నో జియోగ్రఫికల్ లొకేషన్. ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఏమీ లేదు. బట్ whereas in secondary market it is located at specific place.
స్టాక్ మార్కెట్ అనేది మనకు బాంబేలో చూస్తుంటాం, ఇన్ హైదరాబాద్ వి హ్యావ్ ఇన్ హైదరాబాద్ అండ్ సో ఆన్. సో సెకండరీ మార్కెట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ లొకేషన్, whereas in primary market there is no particular location అంటే మనకు పర్టికులర్ గేమ్ ఫోన్ మనకు కదా, phone or through the internet and all we can get into our primary. So there are different these are the different differences between our primary market and secondary market. Most probably we will be getting for 5 marks question. So primary market basically గా చెప్పుకోవాలి అంటే this is a new issue market, whereas secondary market is an ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్స్ ని మాత్రం అమ్ముతుంటాం. ఈ బేసిక్ డిఫరెన్స్ మనకు గుర్తు పెట్టుకుని ఉంటే అంటే సెకండ్ హ్యాండ్స్ అనేది సెకండరీ మార్కెట్, ఫస్ట్ టైం అనేది ప్రైమరీ మార్కెట్. సో దీన్ని బట్టి ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఒకసారి ఈ డిఫరెన్స్ ని నేర్చుకోండి, యూ విల్ గెట్ ఇట్ వెరీ ఈజీ. అండ్ ప్రైమరీ మార్కెట్ లో బేసికల్ గా ఇట్ ఈస్ ఆఫ్ బయింగ్, whereas in secondary market it is both of buying and selling of shares. Okay, so with this we will be completing the primary market and secondary market. Next మనము చూద్దాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసలు మనీ మార్కెట్ కి సెకండరీ మార్కెట్ కి మనీ మార్కెట్ కి క్యాపిటల్ మార్కెట్ కి